ఆ స్వామి గారి శిష్యులు ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పాదపద్మకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నా జీవితంలో నాకు జరిగింది అని చెప్తున్నాను. ఎన్నో బాధలు, ఎన్నో అంతా అయిపోయింది. నేను ఇంతవరకు నీకు నాకు కూడా అహంకారం ఉండింది. నేను చేస్తాను. మా పెద్ద ఆయన దగ్గర కూడా నేను జగడాలు వేసేదే. నీవేమి చేసే అంతా నేనే చేయాలా నాకని అహంకారం కూడా నాకు ఉండింది. అయితే నేను అనేది నాకు అహంకారం అనేది నాకు ఇప్పుడే తెలిసింది. నేను అనేది తెలియదు. నేను చేస్తున్నాను నాకు అహంకారం. ఇప్పుడు నేను 4-5 ఏళ్ళకు ముందుగానే స్వామి ఒక మాట చెప్పినారు. ఈ ప్రవచనం జరిగేటప్పుడు రామాయణమో భారతమో ఏదో ఒకటి ఇక్కడ వచ్చి జరిగేటప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి కూర్చోనంట. ఆంజనేయ స్వామి వచ్చి ఎప్పుడు వచ్చును అందరికీ ముందుగా వచ్చి కూర్చున్నాడు అంట స్వామి. అన్ని ప్రవచనం అంతా అయిపోయినాక మళ్ళీ లాస్ట్లో లేచిపోవునంట. కాబట్టి స్వామి చెప్పేది ఇప్పుడు అందరికీ ముందు మనం రావాలా, అన్నీ అయిపోయినాక మనం వెనకాల పోవాలా. మనం ఏం చేస్తాము అది మనమే తెలుసుకోవాలా. అది నాకు అప్పుడే తెలుసు. స్వామి నాకు అప్పుడే చెప్పి ఇక్కడే మనకి ఏదో చెప్పింది నాకు అప్పుడే మనది అయితే ముందుగా రావాలా, మన చేతులు అయితే ముందుగా రావాలా. అంత అయిపోయినాక వెనకాల మనం పోవాలా. అది ఒకసారి చెప్తే చెప్పకూడదు. చెప్పకుండా తెలుసుకొని చేసేది ఉత్తమైనది. చెప్పి చేయకపోతే అది మధ్యమం. అది చెప్పి కూడా చేయకపోతే అది అధమం అయిపోతుంది. అది కూడా స్వామి చెప్పింది. నాకనే ఇది లేదు. కాబట్టి చిన్నపిల్లలే తెలుసుకుంటారు. నా ఇంత వయసు వచ్చి మనం ఇప్పుడు చెప్పేది మనం తెలుసుకోకపోతే ఏమి మనం తెలుసుకునేది మనం చేసేది. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. అది నేను తెలుసుకొని ఉంటాను. ఏదైనా సరే అది ఎన్ని పనైనా ఎన్నైనా సరే ఆ టైం అంటే టైం. స్వామికి ముందు నేను వస్తాను, ఉంటాను, లాస్ట్లో నేను వెళ్ళిపోతాను. అది ఆ స్వామి చెప్పేది నేను పట్టుకొని ఉంటాను. ఆ చెప్పేది నేను అర్థం చేసుకున్నాను, దాన్ని పాటిస్తాను కూడా. ఇంకోటి అప్పుడే చెప్పిన ఏమి సంసారం లేదు. ఇప్పుడే నాకు దొరికితే ఇప్పుడే బయలుదేరేస్తున్నాను. నాకు అవకాశం దొరకలేదు కాబట్టి ఉంటాను. ఏమి సంసారం? తల్లి ప్రేమే నిజమైనది కాదు అని స్వామి చెప్పిరి. ఏం ప్రేమ ఉంది? అదంతా మోహ ప్రేమ. సరే మన బాధ్యత అయిపోయినాక మనం ఏం తెలుసుకోవాలా? ఏం జన్మం ధరించి ఏం తెచ్చుకోవాలి? ఏం సంసారం నిజంగా చెప్పాలంటే 4 ఏళ్ళు నా మనమరాలు నాకు గుర్తు వచ్చేలేదు. ఇది నిజమైన మాట, నేను అబద్ధం చెప్పను. ఇప్పుడు ఫోన్లో మాట్లాడింది మధ్యాహ్నం. మాట్లాడినాక నేను మాట్లాడాను. నా మనసులో లేదు, మర్చిపోయినాను. నా మనమరాల్ని నేను మర్చిపోయినాను. ఏం మనమరాలు, ఏం భార్యాభర్తలు, ఏమి సుఖమ సంసారం, ఘోరం, నరకం అంతా పడి లేచి అయిపోయింది. ఇంకా ఏమి ఆ సంసారం పట్టుకొని మనమరాల్చి గొడి ఉంది కూర్చుంటే మనకు వచ్చేసింది ఆ సంతోషం. అది నిజమైన ప్రేమ కాదు. నేను నిజంగా తెలుసుకోవాలంటే నిజమైన ప్రేమ అది కాదు. తల్లి ప్రేమే నిజమైనది లేదని స్వామి చెప్పేసి ఇంకా ఏముంది ప్రేమ? అదెంత మోహం, అదెంత పైకి ఒకటి లోపల ఒకటి. పైన ప్రేమగా నటించేది, లోపల మాత్రము రాగము ద్వేషము. ఇది నేను తెలుసుకున్నాను. కాబట్టి ఏది లేదు, వచ్చింది అయింది పోయింది. ఇప్పుడు మనకు ఏది కావాలనో మనం అది చేసుకోవాలా. ఇది నిజమైంది. కాబట్టి మనం చేసుకోవాలా. అది కాకుండా మనం ఏం సమయించేప్పుడు ఎప్పుడైనా సంసారంతోనే పట్టుకొని నాకైతే విసిగైపోయింది. నాకు ఇప్పుడు జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏదైనా సరే దృఢ నిశ్చయం నేను గ్యారెంటీగా చెప్తాను. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, మనశ్శాంతి ఉంది, సంతోషంగా కూడా ఉన్నాను. ఏదైతే ఇప్పుడు రోడ్లో వస్తూ ఉండారు నాకు వాళ్ళు విరోధమే. వాళ్ళు కూడా నేను మాట్లాడను, వాళ్ళు నాకు కూడా మాట్లాడరు. అయినా వాళ్ళు అశుద్ధ మనసుతో ఉండారు, అమాయకులు, తెలియని వాళ్ళు నా మీద మాట్లాడిపోతే నీలో ఉండే పరమాత్మ నీ ప్రాణములితాను. నేను నీ స్వరూపాన్ని చూస్తాను, నీలో ఉండే ఆత్మని నేను చూస్తాను. నీవు నా మాట్లాడిపోతే నీవు కూడా తెలుసుకుంటావు ఒకరోజు అని నేను వాళ్ళ మీద కోపము కూడా వాళ్ళ మీద నాకు రాగం ద్వేషం ఏమీ లేదు. వాళ్ళు తెలుసుకుంటారు, తెలియదు వాళ్ళు అని నేను అందరి మీద సమదృష్టితో ఉండాను. నేను ప్రతి ఒక్కళ్ళను ఆ స్వరూపాన్ని చూస్తాను, ఆ సమదృష్టి
అందులోనూ సమృద్ధి. ఇది ఒక్కొక్కటి నేను తెలుసుకుంటాను. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఏదైనా ఒకటి చెప్తే దాన్ని పట్టుకోవాలా, పాటించాలా. చెప్పింది చెవిటివానికి శంఖంలో చెప్పినట్ల చెప్తా ఉంటే నీవు చెప్పు, నేను నా పట్టు నడుచుకుంటాను. దానికి ఏముంది? చెప్పకుండా నడుచుకునేది మన ఉత్తమైన మని. చెప్పి అది చేసిపోతే అది మద్యం. అది ఇదంతా మనకు తెలిసిందే కదా స్వామి. మీకు తెలియంది ఏదీ లేదు. నేను చెప్తాను, నేను తప్పుకు చెప్తాను, క్షమించండి, చెప్తాను. అట్లా నా జీవితంలో మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నిజమేది, సత్యమేది, అసత్యమేది నేను తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఏది సత్యమో దానినే పట్టుకుంటున్నాను. అది పట్టుకున్నాక ఇప్పుడు ఒక 8 దినాల నాకు ఒక సంఘటన జరిగింది. అది నేను అనుకుంటున్నాను. స్వామి చెప్పినారు, వికారం చెందొద్దు. అది ₹1,00,000 పోతుందా, పోని. అది మనలో లేదు, అది పోని. దాని గురించి ఏం వికారము? నేను వికారం చెందను. అదే మాది ఇప్పుడు మా ఆస్తి కూడా 8 దినాల్లో ఇది నా రైల్వేలు నాటేదానికి వచ్చేసి మా అది ₹1,00,000 కూడా పోని. నేను అనుకోండి, అది పోతే పోతుంది, నాది కదా, నాది కాదు. అది స్వామి స్వరూపం. అది ఆయనది. అది నాదేమిటికి? పోతే పోతుంది, ఉంటే ఉంటుంది. నేను వికారం చెందలేదు. అది దాని మీద నాకు ఆసక్తి లేదు. కాబట్టి సాక్షిగానే ఉన్నాను, చూసుకొని ఉన్నాను. ఏం జరుగుతుందో చూస్తాం. అది ఏది జరిగితే అదే జరగని. నాకు అది అవసరం కూడా లేదు. అట్లే ఉంటే ఈరోజు ఏమీ లేదు. నేను తలిసింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఇది ఉండి చూడాలా ఏదైనా సరే. అది ఇప్పుడు పెద్దలు మహనీయులు చెప్తారు, దాన్ని మనం పాటించి చూస్తే దాంట్లో తెలుస్తుంది నిజమేది, అబద్ధమేది. అప్పుడు నాకు అర్థమైంది, ఇది మనం సాక్షిగా ఉండింది, ఏం జరిగింది. అప్పుడు నాకు 100% నాకు ఆనందమైంది, సంతోషం. ఇది ఒక్కొక్క మాట అక్షర సత్యం, నిజాయితీ. ఆ సత్యమైనది మనం పట్టుకుంటే ఖచ్చితంగా మనకు మనశ్శాంతి ఖచ్చితంగా దొరుకుతుంది. నేను చాలా 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 సంతోషంగా ఉంటాను. నిజంగా చెప్పాలంటే ఇది ఎంతో మనం తెలుసుకునేది ఎంతో ఉంది. మనం సద్వినియోగం చేసుకోవాలా, మనం వృధా చేసుకోకూడదు. మన దగ్గర మీరే అందరూ చెప్తారు, స్వామి గురించి ఎంత చెప్పుకుంటా తక్కువే అవుతుంది. మీరు 30 ఏళ్ళుగా మీరు భగవద్గీత చదివినారు, ఆ ఫలితం ఇక్కడికి వచ్చింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నానప్ప. ఇది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను మిమ్మల్ని అందరికీ. కాబట్టి మనం తెలుసుకొని నడుచుకోవాలి. అయితే ఒక్కొక్క మాట కూడా నేను పాటిస్తాను. అది నాకు అదే మరి జరుగుతూ ఉంది. ఇప్పుడు నిజమైన మాట పోవడం లేదు, ఏమీ లేదు. ఖచ్చితంగా మాకు ఇంకా ఇవి వదిలేసి నాటుకొని పోయినాడు. నేను పోయి సాధించింది ఏమీ లేదు. మనం అనుకునేది నేను పోయి సాధిస్తాను, మనం సాధించేమీ లేదు. ఏదైనా సరే జరుగుతుంది. అది మనము అది మనసులో మనకు దృఢ నిశ్చయం కావాలా. కాబట్టి మనం అది తెలుసుకొని నడుచుకోవాలా అని నేను చెప్తాను. నాకు తెలిసింది నా జీవితంలో నాకు జరిగింది నేను చెప్తానే కానీ మీ అందరూ తెలిసిన వాళ్ళు, మీ పెద్దలు, నేను చెప్పే మాదిరి మాట్లాడి మీకు చెప్పే మాదిరి పెద్దదాన్ని నేను కాదు. నాకు జరిగింది నేను చెప్తాను. కాబట్టి నిజమైన ప్రేమ ఏది? స్వామి మన మీద ఎంతో అమాయకులుగా ఉండాలని చెప్పి మనకి ఎంతో వాళ్ళు, అది ఆయన తండ్రి, తల్లి, గురువు, దైవం అన్నీ అది ఆయన. ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ఎవరు మనమరాలు, మనముళ్ళు, సంసారం ఏది వద్దు, ఇది నిజమైనది కాదు అని మనం తెలుసుకోవాలా. అంత తొందరగా అయ్యలేదని మనం అనుకుంటాము, చేసుకోవాలా. నేనైతే మాత్రము ఖచ్చితంగా నాకు 100% నేను తెలుసుకున్నాను. నేను అదే పాటిస్తాను. నాకు అదే జరుగుతుంది. నాకు మంచి కూడా జరిగింది. 8 దినాల్లో నాకు మంచి, అది నాకు స్వామి చెప్పింది. నాకు ఇంకా సంతోషం. ఇది సాక్షిగా ఉండాలా. ఖచ్చితంగా నేను సాక్షిగానే ఉంటానే కానీ ఏది కానీ నేను పట్టుకోను, అది నాకు కావాలని అనుకోను, ఇది వద్దును అనుకోను. మనం ఉండేది మనం తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, తెలుసుకోవాలి, అది నడుచుకోవాలా. మనసా వాచా కర్మణ. మనం ఏది తెలుస్తామో మనం తెలిసేదే చెయ్యాలా, చేసేదే ఆచరించాలా. అట్లా మనసా వాచా కర్మణ 3 ఒకే రకంగా ఉండాలి. కాబట్టి వాళ్ళని నేను నిందించను మా ఇంట్లో ఉండే వాళ్ళని. అప్పుడు నేను కొడుకు అనుకునేది, ఇప్పుడు కొడుకు కాదు. అది స్వామి స్వరూపం. అది ఒక మనిషి, అది ఒక పరికరం, అది స్వామి స్వరూపము. మా భర్త కానీ, కొడుకు కానీ, కోడలు కానీ, పిల్లలు కానీ, వాళ్ళంతా దైవ స్వరూపులు అని మనం తెలుసుకోవాలి. కొడుకు కోడలు ఆ బంధం మనకొద్దు. అందరూ స్వామి సృష్టే కదా. కాబట్టి వాళ్ళని మనం ఆ మాది తెలుసుకోవాలని కానీ నాది అని పట్టుకోలేదు, అది బుద్ధి తక్కువ పని. కాబట్టి మనం ఎంతో తెలుసుకునే ఇంకా మనం నాకు తెలుసు అనేది అది అర్థం వేస్తుంది.
తెలిసింది ఏమీ లేదు, మనకు అణువు కూడా తెలియదు. మనం తెలుసుకునేది కొండంత ఉంది. ఆ కొండంత తెలుసుకోవాలంటే ఎంతో ఉంది. కాబట్టి మనం నాకు తెలుసు అనేది చెప్పేది బుద్ధిహీనుడు మాట, అది బుద్ధిహీనుడు మాట అది. కాబట్టి మనకు ఏమీ తెలియదు, తెలుసుకోవాలా. తెలుసుకోవడానికి మనకు దేవుడు ఏది, మనకు మన అదృష్టం పూర్తం ఏమో మనకు దొరికింది, దాన్ని మనం తెలుసుకొని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్త, సుశుద్ధి, జాగ్రత్త ఉండు స్వామి, జాగ్రత్తలో, స్వప్నములో సుశుద్ధి, అది కానటువంటిది, అది శుద్ధ చైతన్యం, శుద్ధంగా మలినము లేని చైతన్యం, అదే నేను, అదే బ్రహ్మ. మలినము లేనటువంటి శుద్ధ చైతన్యం, అదే బ్రహ్మ, అదే నేను. ఈ లెవెల్లో ఎవరు నిలిచినాడో వాడే జీవన్ముక్తుడు అని నేను ఏదో నేను తెలుసుకుని పాటిస్తాను. నేను ఏదైనా తప్పుగా చెప్పంటే నాకు చెప్పండి, నేను చిన్నదాన్ని, మీరు అందరూ పెద్దవాళ్ళు. బాగా చెప్తారు. యస్యదేవే పరాభక్తి యథాదేవే తథా గురౌ తస్యాంతే కథితా హ్యార్థాః ప్రకాశంతే మహాత్మనః అని మనకు ఉపనిషత్తులో చెప్తారు. ఇక్కడ విషయం ఏంటంటే శిష్యుని యొక్క లక్షణాలను, శిష్యుడు 3 రకాల శిష్యులని చెప్తారు, భక్తుడు, ఛాత్రుడు, ప్రపన్నుడు అని. ఆ భక్తుడు, ఛాత్రుడు, ప్రపన్నుడు అనేటువంటి వాళ్ళని గురించి అక్కడ బాగా వివరంగా వస్తుంది. అలా శిష్యుడిగా ఉండేటువంటి వాడు తను ఎలా ఉద్ధరింపబడతాడు అనేటువంటి దాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. సరే, నా అభిప్రాయం ఏంటంటే ఈరోజు జరిగిన దానిపైన ఒకవేళ కాంపిటీషన్ పెట్టి మీరు ఎవరికి ఫస్ట్ ఇస్తారు అని కానీ అంటే నా మైండ్ బ్లాక్ అవుతుంది. నేను ఎవరికి ఫస్ట్ ఇవ్వాలా, ఎవరికి సెకండ్ వేయాలనేటువంటిది నేను చేయలేకుండా పోతున్నా. అంటే దీన్ని ఎంత టఫ్ చూడండి. ఇప్పుడు ఎంత టఫ్ అంటే నెక్స్ట్ మనం కాంపిటీషన్స్ మళ్ళీ కండక్ట్ చేసుకోబోతున్నాం కదా, ఆ కాంపిటీషన్స్ని దీనికి మార్కులు వేయాలంటే చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు ఎవరిని పిలవాల్సి ఉంటుంది, ఎట్లాంటి వాళ్ళని పిలవాల్సి వస్తుంది, దీన్నంతా వ్యాలిడేట్ చేసి దాంట్లో ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఒకసారి ముగ్గుల పోటీ ఒకటి పెట్టినారు, నేను డ్యూటీలో పనిచేసేటప్పుడు. దాంట్లో ఏం చేశామంటే ముగ్గుల పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ మొత్తం బ్రహ్మాండంగా ముగ్గులేశారు. ఒక 20 మంది అని అనుకోండి, ఆఫీస్లో 20 మంది ముగ్గులేశారు ముగ్గుల పోటీ. ఆ 20 మందికి ఏంటంటే వీళ్ళు 3 జడ్జెస్, ఆ 3 జడ్జెస్లో నన్ను కూడా ఒక జడ్జిగా పెట్టినారు. అప్పుడు ఆ జడ్జిగా ఉన్నప్పుడు సరే ఇంక నేను వేసేసి నేను ఇచ్చేసాను వాళ్ళకి, నేను నా దగ్గర పెట్టుకోలేదు. సరే దానికి ఇంకా ఇంకొకరి దగ్గర నుంచి జడ్జి నుంచి కూడా తీసుకున్నాడు, 3 కలిపి క్లబ్ చేసి డిసైడ్ చేస్తారు కదా. ఆయనకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే నేను 0.2 కొంతమందికి వేసాను, 0.5 కొంతమందికి వేసాను, 0.7 కొంతమందికి వేసాను నేను. ఆయనకు ఇట్లా వేసాడండి ఆయన. ఆయన వేరే వాళ్ళకు వెరిఫై చేసుకున్నాడు. ఇప్పుడు 0.2, 0.5, 0.7 ఇట్లా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు వేసిండేటివన్నీ ఏంటంటే వాళ్ళన్నీ డిజిట్స్లో వేసుకున్నారు. ఇప్పుడు నేను ఎట్లా ఇవ్వాలి, దీన్ని దేని బేస్ చేసి నేను ఇవ్వాలి అనేటువంటిది ఆయన వాళ్ళ పైన ఉండే వాళ్ళని రెఫర్ చేసుకొని, వాళ్ళు ఒకరు కాదని 2-3 రెఫర్ చేసి మళ్ళీ డిసైడ్ చేశాడన్నమాట. కాబట్టి నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే అందరూ ఒకరి మించి ఒకరు బాగా చెప్తున్నారు, బాగా అర్థమవుతుంది అనేటువంటిది నాకు కూడా కొద్దిగా తృప్తి అవుతా ఉంది. చాలా సంతోషం. ఓకే, సరే. ఒక 5 నిమిషాలు చెప్పేసేయండి, క్లోజ్ చేస్తాను. ఇట్లా మాట్లాడతాను, ఇట్లా పెట్టుకుని పర్వాలేదు.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పూజ్యులకు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి పాదపద్మలకు మా గురువు గారైన స్వజ్ఞానంద సరస్వతి స్వామి వారికి పాదాభివందనం చేస్తూ ఇక్కడ మా తోటి సహచరులకు అందరికీ నమస్కారం చేస్తూ స్వామి క్వశ్చన్, ఈరోజు ఏం క్వశ్చన్, ఈ వారంలో మీరు ఏమి తెలుసుకున్నారు, ఈ వారంలో మీరు ఏమేమి వారము ఆయన డిస్కస్ చేయమంటున్నారు. మనకు తెలిసి మనం చెప్తున్నారు, దాని తప్పులు మళ్ళీ ఆయన రెక్టిఫై చేస్తున్నారు. అట్లా కాదు అట్లా అని ఈ వారం కథ మాత్రం చెప్పమన్నారు. ఈ వారం ఏం స్టార్ట్ చేసినారు, ప్రశ్నావళి చేసినారు. 27 శ్లోకాలు చెప్పినారు, ఉపనిషత్తులు చెప్తున్నారు శంకరాచార్యులు గారు. ఇప్పుడు ఈ నిన్నటి నుంచి షట్కం చెప్తున్నారు. జగద్గురు శంకరాచార్యులు రాసిన షట్కంలో మార్నింగ్ ఒక శ్లోకము, ఇప్పుడు ఒక శ్లోకం చెప్పి దాని అర్థాలు చెప్పినారు. అది మనం తెలుసుకున్నాం. దాని గురించి ఏమి ఇది వరకు నాకు ఇవన్నీ ఏమి తెలియదు. ఏదో వస్తాంటే భగవద్గీత పారాయణ చేస్తే మా గురువులు గారు కూడా వచ్చి మనతో కూడా పారాయణ చేస్తున్నారు. కానీ ఇంత తత్వబోధం ఎప్పుడు జరిగిందంటే మా గురువులు సన్యాసం తీసుకున్న తర్వాత మనకు చెప్తున్నారు. దీన్ని మనకు తెలీదు. తెలిసే విధంగా ఈ స్వామికి వచ్చి సన్యాసం తీసుకొచ్చిన తర్వాత మరలా మనకు వచ్చి తత్వబోధ అదే అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. మనం ఏమన్నా చెప్పచ్చునే కానీ అది అంత ఈజీగా మనకు బోధపడుతుంది నేను అనుకోను. కానీ పరాప్రకృతి ఏమి చెప్పారు. పరాప్రకృతికి చైతన్య స్వరూపం, అపరాప్రకృతి జడత్వం. ఇవి ఈ వారంలోనే ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాని గురించి చెప్పినారు. పరాప్రకృతి గురించి మనం విన్నామే కానీ దాని యొక్క ఇది ఏమని మనకు తెలియదు. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు వాటి తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధములు అవి ఎట్లా పనిచేస్తాయి, దానికి ఏమి కారణం, దాన్ని ఏది యాక్టివేట్ చేస్తుంది అవి చెప్పినారు. అవి అంతా కొంచెం మనం అర్థం చేసుకున్నాము. ఇంకా అర్థం చేసుకోవాలి చాలా ఉంది. ఒక సముద్రంలో నీటి బొట్టంతా కూడా మనకు తెలియదు. ఇంకా అర్థం ఆ మహాసముద్రం తెలుసుకోవాలంటే జ్ఞానం రావాల. మన జ్ఞానోపదేశం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. భగవంతు సమానమైన గురువు గారి దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. ఇన్నేళ్ళు మనకేమీ తెలియదు. స్వామి గారు ఉదయం చెప్పినట్లు కూడా ఇన్నేళ్ళు మనం వేస్ట్ చేసినాం. ఈరోజు ఉదయం కూడా అదే అన్నారు. ఇంత వయసు అయింది కదా, 80కి రీచ్ అయినారు అందరూ ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ 80 ఏళ్ళుగా మీరు ఏం తెలుసుకున్నారు. అది ఖచ్చితమైన మాట, నిజమైన మాట. ఏమీ నేర్చుకోలేదు. ఇప్పుడు స్వామి గారు మనకు ఉపదేశం చేస్తున్నారు కాబట్టి ఎంతో నేర్చుకొని మన జీవన్ముక్తి పొందేదానికి మార్గం చూపించున్నారు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు వాళ్ళ పాదపద్మాన్ని ఆశ్రయించి ఆ జీవన్ముక్తి కలుగుటకు ఆయన కూడా మాకు మన సహాయం చేయగలరని మనసారా ప్రార్థిస్తూ విరమించుకుంటున్నాను. ఇంకా సరే తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की
हर नमः पार्वतीपतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम।